హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం తర్వాత శనివారం రోజు వ్లాగ్ అండి. నేను కలశాన్ని కదిలిస్తున్నాను. మొదటిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని కలశాన్ని మెల్లగా కదిలించి అమ్మవారి పైన ఉన్నటువంటి వస్త్రము, నగలు, పువ్వులు, గాజులు మెల్లగా తీయాలండి. తర్వాత అమ్మవారి రూపు తీసేసి తర్వాత కలశం మీద ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ని, కొబ్బరికాయని, అందులో ఉన్నటువంటి మామిడి ఆకులని అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇక్కడ మనము కలశంలో ఉన్నటువంటి నీళ్ళు ఉంటాయి కదండి, అవి మనం పారే నీటిలో పోయాలండి, లేదంటే బావిలో కూడా పోయొచ్చు. కానీ కింద మాత్రం సింకులలో కింద అలా బయట డ్రైనేజ్ అలా మాత్రం పోయకూడదండి. చాలా పవిత్రమైనటువంటి నీళ్ళు అవి. తర్వాత కంకణం కూడా గుడ్డు దగ్గర ఉన్నటువంటి చెట్టు దగ్గర ఎక్కడైనా కట్టేసేయాలండి. చెత్తలో మాత్రం పారేయకూడదు. గౌరమ్మ తర్వాత అమ్మవారి ఫోటో అండి. గ్రీన్ కలర్ శారీలో రెండు వైపులా ఏనుగు బొమ్మలతో అమ్మవారు చాలా మంచిగా ఉన్నారు. వరలక్ష్మి అమ్మవారు. తర్వాత గౌరమ్మ అండి. గౌరమ్మ మనం పసుపుతో చేసినటువంటి గౌరమ్మ ఉంటుంది కదా, అది 4 ముత్తైదులకి లేదా 5 మంది ముత్తైదులకి ఇచ్చి మిగిలింది పారే నీరులో వేయాలి. మనమైనా ఉంచుకోవచ్చండి. తర్వాత మనం కలశం కింద పోసినటువంటి బియ్యం ఉంటాయి కదా, బియ్యాన్ని మనం పరమాన్నం చేసుకొని పరమాన్నం నలుగురికి పెట్టి ఇంట్లో వారికి అందరికీ ప్రసాదంగా ఇవ్వాలి. మంచి రోజు చూసుకొని వండుకోవాలండి పరమాన్నం. మీరు ఇంట్లో ప్రసాదంగా చేసుకొని తినొచ్చు ఆ బియ్యంతో. ఇది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు సమర్పించుకోవడానికి తెచ్చినటువంటి అమ్మవారి రూపు అండి. కాసు పైన లాకెట్ లాగా ఉంటుంది. మనం చైన్స్కి కూడా అలా వేసుకోవచ్చు. ఇది 1/2 గ్రామ్ కంటే తక్కువగా ఉందండి. అలా అని మరి అంత లైట్ వెయిట్గా ఏం లేదు. ఓకే, కొంచెం స్టాండర్డ్గానే ఉంది. లక్ష్మీ రూపుతో వస్తుందండి ఈ కాసు. అండ్ తర్వాత మా బాబు ఇంట్లో వెళ్ళిపోయాక స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ పరిస్థితి ఇలా ఉంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత నిన్న వాయినంగా ఇచ్చినటువంటి శనగలు ఉంటాయి కదా, వాటిని కొంచెం సాల్ట్, ఆయిల్, కొంచెం చిల్లీ పౌడర్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను మా బాబుకి స్నాక్స్గా పెట్టడానికి. మామూలుగా మొలకెత్తినవైతే తింటాడు, కానీ ఇలా నానబెట్టినవి మొలక రాకుండా ఉంటే వాడు తినడండి. అందుకని ఇలా కొంచెం ఫ్రై చేసి స్నాక్స్గా పెట్టేస్తాను. హలో ఎవ్రీవన్, ఇది నా న్యూ షాపింగ్ బోర్డ్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. చాలా వెయిట్ ఉంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు వెయిట్ కూడా చాలా బాగుంది. థిక్నెస్ కూడా మీరు చూడొచ్చు, అంత లైట్ వెయిట్గా ఏం లేదు, చాలా బాగుంది. మొన్న సేల్స్ అయ్యాయి కదా ఫ్లిప్కార్ట్లో, అప్పుడు ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ ఉండింది, బట్ నాకైతే 249 రూపీస్ అలా పడింది. చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్లో చేసుకున్నాను. మీరు కూడా చెక్ చేయండి. ఫస్ట్ నేను ప్లాస్టిక్ది, వుడెన్ది కూడా యూజ్ చేశాను. అది కానీ కట్ చేస్తుంటే చిన్న చిన్న పార్టికల్స్ వచ్చేస్తున్నాయి. అదంతా హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే స్టీల్కి వెళ్ళాను. స్టెయిన్లెస్ స్టీల్ ఇది. చాలా చాలా బాగుంది. చూడండి, వన్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి. మనం నార్మల్గా డిషెస్ వాష్ చేయడానికి ఇలాంటి స్క్రబ్బర్స్ యూజ్ చేస్తుంటాం అండ్ స్టీల్ వన్ కూడా యూజ్ చేస్తుంటాం. కానీ ఇందులో అంతా ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఇరుక్కుపోయి అదంతా ఫంగస్ ఫామ్ అవుతుంది. అందుకనే నేను మీషోలో ఇవి ఆర్డర్ పెట్టుకున్నానండి. డిష్ వాషింగ్ వ్యాక్స్. ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, నీట్గా వాష్ చేయొచ్చు అండ్ స్క్రాచెస్ కూడా పడవండి. స్టీల్స్ పైన, నాన్ స్టిక్ పైన, వెయిట్ పైన కూడా. మనం స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తే అది స్క్రాచెస్ వచ్చేస్తాయి. బట్ ఇది చాలా బాగుందండి, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మనం డిష్ వాష్ చేసిన తర్వాత దీన్ని మామూలుగా ఇలా వాష్ చేసేసి మనం డ్రై చేసేసుకోవచ్చు, ఎండలో వేసేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది మధ్యలో ఇలా గ్యాప్స్ ఉండడం వల్ల మనకి ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఏది ఉండకుండా ఉంటాయి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవి 100 రూపీస్కి నాకు 6 వచ్చాయి. మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. ట్రై చేయండి వన్స్. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.